హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీ అందరినీ కూడా ఎక్కడికి తీసుకెళ్ళబోతున్నానంటే పశ్చిమ గోదావరి మరియు ఖమ్మం జిల్లాల సరిహద్దులలో బొట్టాయిగూడెం మండలం కొరసావారిగూడెం దగ్గరలోని గోగులపూడి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ శ్రీ మాతృశ్రీ గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం దగ్గరికి తీసుకువెళ్తున్నానండి. ఈ గుడికి మనం ఏ విధంగా వెళ్ళాలి, ఈ గుడి అసలు ఎక్కడ ఉంది, ఇక్కడ అమ్మవారు వెళ్ళడానికి గల కారణం ఏమిటి, ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో నేను మీతో పంచుకుంటానండి. దట్టమైన అరణ్య ప్రాంతంలో ఎటు చూసినా ప్రకృతి అందాల నడుమ కొండలు కోనల మధ్య ఒక రాతి కొండ మధ్యలో గుబ్బలుగా ఉన్న గుహలో వెలిసిందటండి ఆ అమ్మవారు. అందుకే ఆ అమ్మవారిని గుబ్బల మంగమ్మ తల్లిగా పిలుస్తారటండి. మొదట్లో గిరిజనులు మాత్రమే తెలిసిన ఈ ఆలయం వారి పూజలు అందుకుంటూ వస్తూ కొన్ని సంవత్సరాల నుండి తెలుగు రాష్ట్రాల భక్తుల తాకిడి క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. ప్రతి ఆదివారం మరియు మంగళవారం పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారంటండి. ఇంకా ఇక్కడ విశేషం ఏంటంటే గుడి భాగం నుండి అంటే గుడి పైభాగం నుండి నీటి ధార అనేది ఎల్లప్పుడూ పడుతూ భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటుందండి. అలాగే ఇక్కడ అమ్మవారిని ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దర్శించుకోవచ్చండి. 5 గంటల తర్వాత అక్కడ ఎవరిని కూడా ఉండనివ్వరు. దాని తర్వాత మనం అక్కడి నుంచి వచ్చేయాల్సి ఉంటుంది. అలాగే నాకు తెలిసినంత వరకు నేను మీతో చెప్తున్నానండి. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా అయితే దగ్గరలో ఉన్న వాళ్ళైతే బైక్ సహాయంతో వెళ్తారు. దూరం నుంచి వచ్చే వాళ్ళైతే 99% కూడా ఎవరికి వాళ్ళు బండి కట్టించుకుని అంటే కార్లు అవన్నీ బస్సులో లేదంటే ఏదో ఒకటి బుక్ చేసుకుని కొందరు ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా కొందరు మొక్కుకుంటూ ఉంటారు కదండి, కోడుల్ని లేదంటే మేకల్ని వేసుకుంటామని మొక్కుకుంటారు కదా. సో అలా మొక్కుకున్న వారు అక్కడికి వెళ్ళి ఆ పని అయిపోయిన తర్వాత వేసేసుకున్న తర్వాత అవి అక్కడే అంటే ఆ అడవుల మధ్యలోనే అక్కడే వండుకొని తినేసి వచ్చేస్తారండి. మిగిలినది కూడా మనం ఇంటికి తీసుకురాకూడదటండి. నల్లజర్ల గ్రామం ఉంది, నల్లజర్ల కంటే ముందే మనం వండుకున్న దానిని తినేసి రావాలటండి. ఇంటికైతే మాత్రం తీసుకురాకూడదట. అయితే అక్కడ ఎలా వండుకు తినడం అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. అదంతా కూడా అడవి ప్రాంతమేనండి. కాకపోతే అక్కడే చాలామంది అంటే ఇంటి దగ్గర నుంచే వండుకు తినడానికి కావాల్సిన సామాగ్రి అంతా తీసుకొచ్చేస్తారు. మనం మిక్సీలు గ్రైండర్లు ఏమీ పట్టుకెళ్ళాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్టులు ఇవన్నీ ఉంటాయి కదండి. సో ముందుగానే ఏమేమి కావాలి అనేది మన ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చేస్తూ ఉంటారు. అండ్ అక్కడ మనం పొయ్యి అనేది వెలిగించుకోవచ్చండి. ఎలాగో అడవి ప్రాంతమే కాబట్టి వెలిగించుకోవడానికి రాళ్ళు ఉంటాయి, అలాగే కర్రలు అవన్నీ కూడా అక్కడే ఉంటాయండి. మనం ఎలాంటి ఇబ్బంది పడనవసరం లేదు. వండుకునే సామాగ్రి కూడా మన ఇంటి దగ్గర నుంచి తీసుకువెళ్తూ ఉంటారు. ఒకవేళ మీ దగ్గర లేవన్నా కూడా అక్కడ మనకి అమ్ముతారండి. కానీ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత కొనుక్కుంటే మన దగ్గర కొంచెం ఎక్కువ డబ్బులు అనేవి తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ గుడి మనకి జంగారెడ్డిగూడెం నుంచి 30 కిలోమీటర్ దూరంలో ఉందండి. అన్నీ కూడా దట్టమైన అడవులేనండి. మీరు ఎటు చూసిన అడవులు కొండలు కోనలు ఇవే ఉంటాయి. ప్రకృతి చాలా అందంగా కనిపిస్తుంది. ఎంత బాగుంటుందంటే అక్కడ నుంచి మనకి తిరిగి రావాలి అని అయితే అనిపించదు, అంత బాగుంటుందండి. ఒకసారి మీరు వెళ్ళలేదు ఎప్పుడు అనుకుంటే ఒకసారి ఖచ్చితంగా వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. మన పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఉందండి ఈ దేవత గుడి అనేది. కాకపోతే ఏంటంటే నేను వెళ్ళింది ఆదివారం అండి. మాకు దర్శనం చేసుకోవడమే చాలా కష్టమైంది. ఎందుకంటే కొన్ని వేల సంఖ్యలో ఉన్నారండి. మనం లెక్క పెట్టాలే కానీ అసలు బస్సులు కార్లు చూడడానికే టైం సరిపోతుంది. అంతమంది జనం ఉన్నారు, చాలామంది ఉన్నారు. అందుకని చెప్పి నేను షూట్ చేయలేకపోయాను. లాస్ట్లో మీకు ఫోటో అనేది యాడ్ చేస్తాను చూడండి. అలాగే ఇక ఆలయ పురాణాన్ని విషయానికి వస్తే బొట్టాయిగూడెం గ్రామానికి చెందిన కరటం కృష్ణమూర్తి అనే అసామికి 32 ఏళ్ల కిందట వెదురు కోసం అడవికి వెళ్ళారట. సేకరించిన వెదురుతో ఎడ్ల బండిపై తిరుగు ప్రయాణం అవుతుండగా తోవలో బండి తిరగబడిందంటండి. బండి తిరగబడిన దాని గురించి ఎంత ఆలోచించినా కృష్ణమూర్తికి అంతు చిక్కలేదట.
ఇక బండి ఎత్తుకుని తిరిగి ఇంటికి చేరుకుని ఆ రాత్రి నిద్రిస్తున్నప్పుడు మంగమ్మ తల్లి కలలో కనిపించి అడవిలో సెలయేటి మధ్యనున్న గుబ్బల గుబ్బలుగా ఉండే రాతి గుహలో తను కొలువే ఉన్నట్లు చెప్పిందటండి. వెంటనే ఆ కలలో నుంచి మెలకువలోకి వచ్చిన కృష్ణమూర్తి తెల్లవారుజామునే గ్రామస్తులతో కలిసి అడవికి వెళ్ళి గుహలో చూడగా మంగమ్మ తల్లి కొలువై ఉంది. ఇలా స్వయంభూగా వెలిసిన అమ్మవారి ఆలయానికి కాలక్రమేణా విశేష ఆదరణ లభించిందంటండి. ఈ ఆలయ స్థల పురాణం వెనుక మరొక కథ కూడా వెలుగులో ఉంది. ఈ అటవీ ప్రాంతంలో గుబ్బల మంగమ్మ తల్లి త్రేతాయుగంలోనే వెలిసినట్లు ప్రతీతి. సీతారామ లక్ష్మణుల వనవాస కాలంలో ఈ అడవిలో గడిపినట్లు చెబుతారు. గుబ్బల మంగమ్మ తల్లి ఆలయానికి చేరువలోని పురాతనమైన 2 మామిడి చెట్లను రామలక్ష్మణులని భక్తులు పిలుచుకుంటారు. అంతేకాకుండా ద్వాపరయుగంలో పాండవులు కూడా అరణ్యవాస కాలంలో ఈ అడవిలో సంచరించినట్లు చెబుతారు. అయితే అప్పట్లో ఇక్కడ కొందరు రాక్షసులు సంచరించేవారట. రాక్షసులు వారిలో వారు కలహించుకున్నప్పుడు పెద్ద యుద్ధం జరిగిందంటండి. రాక్షసుల పొరలో గుబ్బల మంగమ్మ తల్లి నివసిస్తున్న గుహ కూలిపోయిందట. దీంతో కోపగించిన మంగమ్మ తల్లి రాక్షసులను సంహరించుదామని ఆమె ఆగ్రహజ్వలాలకు ప్రకృతి అల్లకల్లోలం కాగా దేవతలంతా దిగివచ్చి ప్రార్థనలు చేసి ఆమెను శాంతింపజేశారని స్థల పురాణం చెబుతుంది. నాటి నుంచి గలగలా పారే సెలయేటి నడుమ గుబ్బలు గుబ్బలుగా ఉన్న గుహలో మంగమ్మ తల్లి వెలిసిందని, అందుకే గుబ్బల మంగమ్మ తల్లిగా ప్రసిద్ధి పొందిందని చెబుతారు. మంగమ్మ తల్లికి తోడుగా ఇక్కడ గంగమ్మ, నాగమ్మ తల్లులు కూడా వెలిసినట్లు చెబుతారు. ఇలా దట్టమైన అరణ్యంలో ఆహ్లాదకరమైన ప్రకృతి నడుమ ఎల్లప్పుడూ ఆలయం పైనుంచి నీటిధార పడుతూ రాతి గుహలో వెలిసిన గుబ్బల మంగమ్మ తల్లి దర్శనానికి ప్రతి ఆదివారం, మంగళవారం వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. అయితే మనం ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు వాగు దాటాల్సి ఉంటుందండి. అది కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తాను. వర్షం వచ్చినప్పుడు మాత్రం అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళకూడదటండి. ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు అదంతా కొండలు, అడవులు అదంతా కదండి. సో కొండవాగు అనేది వస్తుందంట. అందుకని మనం వర్షం వచ్చేటప్పుడు మాత్రం ఎవ్వరూ కూడా అక్కడ దర్శనానికి వెళ్ళకూడదు. అలాగే అవన్నీ కూడా దట్టమైన అడవులు కాబట్టి సాయంత్రం 5 దాటిన తర్వాత అక్కడ ఎవరిని కూడా ఉండనివ్వరండి. మీరు ఒకవేళ అక్కడ ఏటల్ని అలాంటివి వేసుకోవాలని అనుకుంటే కనుక కొంచెం ముందుగానే బయలుదేరి 2-3 గంటలకల్లా మీ భోజనాలు అవన్నీ అయిపోయి తిరిగి వచ్చేలాగా చూసుకోండి. అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అంటే వెళ్ళే దారిలో తాగడానికి వాటర్ అవన్నీ దొరుకుతాయండి. మీరు వెళ్ళే దారిలో మాత్రమే కొనుక్కోవాలి. గుడికి వెళ్ళిపోయిన తర్వాత అడవి ప్రాంతంలో మీకు ఎలాంటి అంటే వంటకు సంబంధించిన సామాగ్రి తప్ప వంటలో వాడుకునే సామాగ్రి మీకు ఏమాత్రము దొరకవండి. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని ఇంటి దగ్గర నుంచే తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. అలాగే అమ్మవారి విగ్రహం మనకి నీటిలో ఉంటుంది, మోకాలు లోతులో నీటిలో ఉంటుంది కాబట్టి ముందు వెళ్ళడమే మనం పైనుంచి జలపాతం అనేది పారుతూ ఉంటుంది కదండి. దాంట్లో మనం స్నానం చేసేసి దేవుడికి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత మనం బట్టలు మార్చుకోవడం అనేది జరుగుతుంది. ముందు స్నానం చేసి వెళ్ళి దర్శనం చేసుకోవడం అనేది జరగదు. ఎందుకంటే నీళ్ళల్లోనే అమ్మవారు ఉంటారు కాబట్టి సో వెళ్ళడమే ఆ నీళ్ళల్లో మనం స్నానం చేసేసి డైరెక్ట్గా దర్శనం చేసేసుకొని మళ్ళీ తిరిగి వచ్చి బట్టలు మార్చుకొని మనం భోజనాలు అవన్నీ మార్చుకొని దాని తర్వాత ఇంకా మీరు చూడాలనుకుంటే అటవీ ప్రాంతం అంతా కూడా చూడొచ్చు. చాలా ఆహ్లాదంగా ఉంటుందండి. ఎంత బాగుంటుందంటే ఒక్కసారి వెళ్ళి చూడండి, మళ్ళీ వెళ్ళాలని అనిపిస్తుంది. మీరు ఇప్పటి వరకు చూసినంతా కూడా వెళ్ళే దారండి. చూశారు కదా ఎంత దట్టమైన అడవులో, చాలా దట్టమైన అడవులు, ఎటు చూసిన ప్రకృతి అందాలు చాలా అందంగా ఉంటుంది. నేను వీడియో అంతా షూట్ చేయగలిగాను, కానీ అమ్మవారిని విగ్రహాన్ని నేను షూట్ చేయలేకపోయానండి. ఎందుకంటే మాకే చాలా కష్టమైంది దర్శనం చేసుకోవడము. అందుకని చెప్పి నేను చేయలేకపోయాను. అండ్ దారి మధ్యలో మనం వాగు దాటి వెళ్ళాలని చెప్పేసి అన్నాను కదండి, అది ఇదే 2 సార్లు మనకి దాటాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు మనకి వర్షాకాలం కాదు కాబట్టి అంత నీరేమీ లేదు. వర్షాకాలం అయితే మాత్రం ఇదంతా దాటుకుని వెళ్ళడం చాలా కష్టం. ఒకవేళ వెళ్ళిన అమ్మవారి దర్శనం అయితే ఉండదటండి. అక్కడ మనకి హెచ్చరిక బోర్డు కూడా రాసుంది. చూస్తున్నారు కదండి ఎంతమంది, ఎన్ని వేల మంది జనం ఉన్నారో, అలాగే ఎన్ని బండ్లు ఉన్నాయో, ఎంతమంది అక్కడ వండుకొని తింటున్నారో. అంటే మనం చెప్పుకోవడం దట్టమైన అడవులని చెప్పుకుంటున్నాం కాబట్టి, కానీ అందరూ ఉంటారు కాబట్టి మనకు అంత భయమేమి అనిపించదండి. భయం అనే మాటే ఉండదు అక్కడ అసలు.
అండ్ ఈరోజు వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే నా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి క్వీన్ కార్తిక. నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్. అలాగే లోపల విగ్రహం అనేది నేను చూపించలేకపోయాను కాబట్టి ఇక్కడ నేను ఫోటో అనేది యాడ్ చేస్తాను చూడండి.